వెల్కమ్ టు ఐ న్యూస్. తెలంగాణలో మహిళా సాధికారతకు రాష్ట్ర ప్రభుత్వం మరొక కీలక అడుగు వేసింది. మహిళా స్వయం సహాయక సంఘాలకు ఆర్థిక బలం చేకూర్చే లక్ష్యంతో రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో ఉమెన్ రన్ పెట్రోల్ బంకులను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో విజయవంతంగా నడుస్తున్న ఈ మోడల్ ను ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. మహిళలకు ఉపాధి, మహిళా సంఘాలకు ఆదాయం ఇదే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతి నియోజకవర్గంలో మహిళా సమాఖ్యల ఆధ్వర్యంలో పెట్రోల్ బంకుల ఏర్పాటు దిశగా అడుగులు వేస్తుంది. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో మహిళల ఆధ్వర్యంలో నడుస్తున్న పెట్రోల్ బంకులు మంచి ఫలితాలివ్వడంతో ఈ ప్రాజెక్టును రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. హెచ్పీసీఎల్, ఐఓసీఎల్, బీపీసీఎల్ వంటి ఆయిల్ కంపెనీలతో ప్రభుత్వం చర్చలు జరుపుతుండగా స్థలాల గుర్తింపు, లీజు ఒప్పందాలు, అనుమతుల ప్రక్రియలు వేగంగా కొనసాగుతున్నాయి. ఆదిలాబాద్, ఖమ్మం, వికారాబాద్, హనుమకొండ, వనపర్తి జిల్లాలో ఇప్పటికే పనులు ప్రారంభమయ్యాయి. మరికొన్ని జిల్లాల్లో అనుమతుల ప్రక్రియ చివరి దశకు చేరుకుంటుంది. ఈ పెట్రోల్ బంకుల నిర్వహణ బాధ్యతలను మహిళా సంఘాలకే అప్పగించనున్నారు. మేనేజర్ల నుంచి సిబ్బంది వరకు మహిళలే ఉండనుండడంతో గ్రామీణ మహిళలకు ఉపాధితో పాటు వ్యాపార అనుభవం కూడా లభించనుంది. ఇందిరా మహిళా శక్తి పథకం కింద చేపడుతున్న ఈ ప్రాజెక్టు మహిళల ఆర్థిక స్వావలంబనకు పెద్ద ఊతమివ్వనుందని ప్రభుత్వం భావిస్తోంది. మహిళా సాధికారత దిశగా తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.